ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి మీరు సర్జరీ చేశారా లేదా? చేశాను. కానీ ఆయన చనిపోయారు మేడం. చెప్పిన ఒక్క మాటకే మీడియా ముందు ఎలా తిట్టేసిందో చూశారు కదా. ఇంకా రెచ్చగొడతాను. వస్తాను మేడం. అమృత, నీకు తెలియకుండానే భలే దొరికేవే నాకు. ఒక్క చావుతో ఇటు నువ్వు అటు కరుణ ఇద్దరూ నా చేతుల్లో చిక్కారే. అమృతని కాపాడే బాధ్యత నాది. అమృత, ఏమండి? కూర్చో. ఇలా జరిగిందేంటి అమృత? ప్రతి క్షణం పేషెంట్స్ బాగు కోసం ఆలోచించే నీ మీద ఇలాంటి నింద రావటం ఏంటి అమృత? ఏం చేస్తామండి? ప్రశంసలు వచ్చినప్పుడు తీసుకున్నాం కదా, నిందలు పడినప్పుడు కూడా తీసుకోవాలి. కాకపోతే ఆయన చనిపోవడం అనేది చాలా బాధగా ఉందండి. ఇంతలా పేషెంట్స్ గురించి ఆలోచించే నీ మీద ఇలాంటి కేసు పెట్టడం నిజంగా దారుణం. అసలు ఆ రోజు రాత్రి అతను ఆపరేషన్ గురించే కదా చాలా రీసెర్చ్ చేసావు. అంతలా కేర్ తీసుకుంటే అతను ఎలా చనిపోయాడు? నిజాలు తేల్చాల్సింది ఆ భగవంతుడేనండి. నేనైతే ఆయన్ని బ్రతికించాలని చాలా కష్టపడ్డాను. అందుకోసమే చాలా ట్రై చేశాను. నాకు తెలిసినంత వరకు ఆయనకి సర్జరీ చేయకపోతే చనిపోయేవారు. ఆపరేషన్ వల్ల ఆయన బ్రతకాలి. ఏం జరిగిందనేది ఇప్పుడు తెలీదు. రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాకే అసలు కారణం తెలుస్తుంది. నీకోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను అమృత. నేను ఎలాగైనా బయటకు తీసుకురావాలి అని చూస్తున్నాను. కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. కాకపోతే ఆ అమ్మాయి మీడియా దాకా పోయి నానా గందరగోళం చేసింది. అందుకే పోలీసులు కూడా ఆలోచిస్తున్నారు. నాన్ అవైలబుల్ వారెంట్ కదా. పర్వాలేదండి, నేను ఎక్కడైనా ఉండగలను. ఎలా బ్రతికావు అమృత? మీ నాన్నగారు నిన్ను ఎలా చూసుకున్నారు? ఎంతమందికి ఎంత సహాయం చేశావు? అలాంటిది నీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి? మనం చేసిన మంచంతా ఏమైపోయింది? ఎందుకు ఇలాంటి సమస్య ఎదురైంది? రానియండి, సమస్యలు వస్తేనే కదా మన ధైర్యం, మంచితనం బయటపడతాయి. నాకు పోలీస్ స్టేషన్కి రావటం బాధ లేదండి. నిజంగా నా వల్ల తప్పు జరిగితే దానికి ఎలాంటి శిక్ష పడినా నేనేం బాధపడనా. మీరు నన్ను ఓదార్చటం కాదండి, తండ్రిని పోగొట్టుకున్న ఆ లక్ష్మిని ఓదార్చాలి. లక్ష్మికి ధైర్యం చెప్పండి. తప్పు నా వల్ల జరిగితే నేను శిక్షకి సిద్ధంగా ఉన్నానని చెప్పండి. అసలే పేద పిల్ల, తండ్రి కూడా దూరం అయ్యాడు. అలాంటి అమ్మాయికి మనం మరింత ధైర్యం చెప్పాలండి. ఇంత జరిగినా నువ్వింకా తన మీద జాలి చూపిస్తున్నావు అమృత. నీలాంటి మనిషి మీద తన కేసు పెట్టింది. చాలా తప్పు చేసింది. ఆ అమ్మాయి తప్పు చేయలేదండి, పొరపాటు పడింది. పొరపాట్లు అందరూ చేస్తారు. తండ్రి పోయిన బాధలో కేసు పెట్టింది. నిజమేంటో రేపు కోర్టు నిర్ణయిస్తుంది. నిజాన్ని ఎవరూ దాచలేరండి. అది ఏ రోజుకైనా బయటపడుతుంది. మీరు ఈ విషయం గురించి బాధపడకండి. అనుకి, వసుకి ధైర్యం చెప్పండి.
అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు కరుణ. ఎప్పుడూ లేంది మన హాస్పిటల్లో ఇంత బ్యాడ్ జరగడం ఏంటి? ఇంతవరకు ఈ హాస్పిటల్కి వచ్చి బాగుపడి వెళ్లిన వాళ్లే తప్ప ఎవరూ నష్టపోయిన వాళ్ళే లేరు. అలాంటిది ఆ పెద్దాయన చనిపోవడం ఏంటి? మన హాస్పిటల్ గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? మీడియాలోకి ఎక్కి గందరగోళం కావటం ఏంటి? అంత విచిత్రంగా ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు ఆంటీ. అందులోనూ అమృత గారి మీద కేసు పెట్టారు. ఆవిడ ఎంత మంచి డాక్టర్. ఆపరేషన్ రిస్క్ అని తెలుసు కూడా ఆయన్ని బతికించాలనే ఒకే ఉద్దేశంతో ఈ కేసు తీసుకుంది. కానీ ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఆ అమ్మాయిని ఒకసారి పిలిపించుకరుణా, మాట్లాడదాం. ఎవరు చెప్పినా తను వినే పరిస్థితుల్లో లేదంటీ. లక్ష్మి నాకు బాగా తెలిసిన మనిషి. నాతో కూడా మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళ నాన్నగారు చనిపోవడం అస్సలు తట్టుకోలేకపోతుంది. కానీ మనం చంపేసామంటూ ఎంతవరకు సమంజసం? నేను అమృతని కేసు గురించి పిలిపించి తప్పు చేసినట్లున్నాను. అనవసరంగా తనని ప్రాబ్లమ్స్ లో పడేశాను. కాసేపు ఆ లక్ష్మి గురించి పక్కన పెట్టి ఆలోచిస్తే అసలు ఇదంతా ఎలా జరిగింది? ఆపరేషన్ జరిగేటప్పుడు మనం కూడా ఉన్నాం కదా. ఆపరేషన్ సక్సెస్ అయిందని మనకు కూడా తెలుసు. మరి అలాంటి మనిషి ఉన్నట్టుండి ఎలా చనిపోయారు? అదే నాకు అర్థం కావట్లేదు ఆంటీ. అప్పటి వరకు నేను ఐసీయూలోనే ఉండి చూసుకున్నాను. బీపీ, పల్స్, టెంపరేచర్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. మెడిసిన్స్ కూడా కరెక్ట్ గానే ఫాలో అయ్యాను. అలాంటిది ఉన్నట్టుండి ఆయన ఎలా చనిపోయారో అర్థం కావడం లేదు. ఏదేమైనా మన హాస్పిటల్లోనే ఎక్కడో ప్రాబ్లం జరిగింది. లేదంటే ఆయన 100% బతకాల్సిన మనిషి. ఆయన చనిపోవటం వల్ల మన హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ రావడమే కాదు, ఆ అమ్మాయి లక్ష్మి పాపం అనాథ అయిపోయింది. అమృతని అరెస్ట్ చేశారు. లోపం ఎక్కడుందో మనం తెలుసుకోవాలి కరుణా. అవునంటీ. పాపం అమృత కుటుంబం ఎంత కంగారు పడుతున్నారు. ఇంటికి పోలీసులు రావడం, ఒక నేరస్తురాలుగా అమృత గారిని అరెస్ట్ చేయడం, రాజా గారిని కూడా బాగా అప్సెట్ చేసి ఉంటుంది. నిజమే కరుణ. అందులోనూ అను మరీ చిన్నపిల్ల. ఇలాంటి సిచ్యువేషన్ అస్సలు తట్టుకోలేదు. ఎలా ఉన్నారో ఏంటో. కరుణ, నువ్వు ఒకసారి వెళ్ళి వాళ్ళని పలకరించురా. కొంచెం ధైర్యం చెప్పిరా. అలాగే ఆంటీ. ఏంటమ్మా, నువ్వు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదా? లేదంటే నాకు వెళ్ళబుద్ధి కావడం లేదు. అదేంటమ్మా అలా అంటావు?
కాలేజ్కి వెళ్ళకపోతే ఎలా? ఎలా వెళ్ళమంటారు ఆంటీ? అమ్మ అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉంటే నేను ఎలా కాలేజీకి వెళ్ళి ప్రశాంతంగా చదువుకోగలను? అది నా వల్ల అవుతుందా? అలాగంటే ఎలాగమ్మా? అయినా మీ మమ్మీ అక్కడే ఉండిపోతుందా ఏంటి? ఇంటికి వస్తుంది. నువ్వు దిగులుగా కూర్చుంటే ఎలా చెప్పు? నా మాట విని కాలేజ్కి వెళ్ళు. నా వల్ల కాదు ఆంటీ. అమ్మ లేకపోతే ఇల్లంతా ఎలా పోసిపోయిందో చూడండి. నాకు ఊహ తెలిసిన తర్వాత మా అమ్మ ఒక్క రోజు కూడా నన్ను డాడీని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. హాస్పిటల్లో లేట్ అయినా గంటకు 10 సార్లు ఫోన్ చేస్తుంది. అలాంటి మమ్మీ ఇంట్లో లేకుండా నేను ఎలా అన్ని మర్చిపోయి కాలేజీకి వెళ్ళాలి? మీ మమ్మీకి ఏం కాదమ్మా, నేను చెప్తున్నాను కదా. మీ మమ్మీ ఇంటికి వస్తుంది, నేను గ్యారంటీగా చెప్తున్నాను. అసలు ఇంతవరకు ఏమైనా తిన్నావా? ఏంటను ఇది? నువ్వు తినక మీ డాడీ తినక ఇలా దిగులతో కడుపు మార్చుకుని కూర్చుంటే మీ అమ్మకి ఎంత కష్టంగా ఉంటుంది. అక్కడ తనెంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు. నా మాట విను, ఏదైనా తిందుకని రా అమ్మా. ప్లీజ్ ఆంటీ, నన్ను బలవంతం చేయకండి. నాకు ఆకలిగా లేదు, నన్ను వదిలేయండి. నా మాట వినమ్మా. మమ్మీ వచ్చేంత వరకు నేనేమి తినను, కాలేజీకి కూడా వెళ్ళను. ఏమండి, ఏంటండి ఇది? ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా డీలా పడిపోతే ఎలా చెప్పండి? అవతల అను ఎంత దిగులు పడి కూర్చుందో చూడండి. ఏమీ తినకుండా అలా పడుకునింది. మీరేనే తనకి ఏదో రకంగా నచ్చ చెప్పాలి కానీ మీరు ఇలా దిగులుగా కూర్చుంటే ఎలాగండి? నాకే ఏం చేయాలో పాలుపోట్లేదండి. ఇక అనుకేమని ధైర్యం చెప్పను. అమృత ఎంత మంచి మనిషో మీకు తెలుసు కదండి. తను ఎంత మందికి ప్రాణదానం చేసింది. ఏ రోజైనా తన వృత్తికి ద్రోహం చేయడం కానీ నిర్లక్ష్యంగా ఉండడం కానీ మీరు చూసారా? అర్ధరాత్రి ఫోన్ వచ్చినా హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ చేసేది. తను ఎంత టెన్షన్లో ఉన్నా మొహంలో చిరునవ్వు మాత్రం చెరగనిచ్చేది కాదు. అలాంటి మనిషికి ఎంత కష్టం వచ్చిందో చూడండి. నిర్లక్ష్యంతో ఒక మనిషి ప్రాణం తీసింది అని కేసు పెట్టారు. ఎంత దారుణమైన విషయం. అమృత గారి గురించి అందరికీ తెలుసండి. ఆ అమ్మాయి లక్ష్మి ఏదో పొరపాటు పడింది. నేను తనకి నచ్చ చెప్తాను. మీరు దిగులు పడకండి. ఆ అమ్మాయి వినే పరిస్థితిలో లేదు కరుణ గారు. తండ్రి పోయిన బాధలో ఉంది. ఎవ్వరు చెప్పినా వినదు. కనీసం ఇటు అమృతని విడిపించుకుందాము అనుకుంటే దారి కనిపించట్లేదు. లాయర్లు కాంప్రమైజ్ కి వెళ్ళమని చెప్తున్నారు, కానీ అవకాశమే కనిపించట్లేదు. అసలు నా జాతకమే అంత అండి. నన్ను ఎవరు అభిమానించినా, నేను ఎవరిని ప్రేమించినా
వాళ్ళు నాకు దూరం అయిపోతారు. చందు నాకు దూరం అయిపోయాక నా మనసుకి అత్యంత దగ్గరయ్యింది అమృతేనండి. కానీ ఇప్పుడు తను కూడా ఇలా ఊరుకోండి, మీరు బాధపడకండి. న్యాయం జరగకుండానే పోతుందా? మీ మంచితనం, అమృత గారి మంచితనం ఊరికే పోదండి. ఖచ్చితంగా తన ఈ కేసు నుంచి బయటపడుతుంది. ఏం జరిగినా మీరు ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. మీకు మంచే జరుగుతుంది. నా మాట వినండి. ఏంటి బాబాయ్ గారు, ఎక్కడికి బయలుదేరుతున్నారు? వెళ్ళాలి కదమ్మా, ఊళ్ళో చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి. వెళ్ళి అవన్నీ చూసుకోవాలి కదా. అందుకని మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? ఇక్కడ ఒంటరిగా ఉంటూ ఇలా కష్టపడి వండుకుంటూ బ్రతకాలా? అక్కడికొచ్చి ఉండండి అంటే వినరు. ఎంత బతిమలాడినా మీ పట్టుదల మీదే కాని రారు. ఇదే చందు అయితే మీరు ఇలాగే చేసేవారో చెప్పండి. షుగర్ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోకండి. ఆఫీస్ లో రిలాక్స్డ్ గా ఉండండి. లేనిపోని టెన్షన్స్ కొని తెచ్చుకోవద్దు. అర్థమైందా అంకుల్? డాడీ మందులు వేసుకుని. వద్దమ్మా, అదేం డాడీ? జీవితం మీద విరక్తిగా ఉందమ్మా. ఈ మందులు వాడి జీవితాన్ని మరింత పెంచుకోవడం నాకిష్టం లేదు. డాడీ ఇంకా ఎంతకాలం బ్రతకాలో, ఇంకా ఎన్ని కష్టాలు కన్నీళ్ళకి సజీవ సాక్ష్యంగా మిగిలాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అదేం డాడీ అలా అంటారు? మరి ఏం చేయనమ్మా? ఎందుకు కష్టాలు ఒకదాని మీద ఒకటి నా మీదే దాడి చేస్తున్నాయి? భగవంతుడు కూడా భరించగలిగేవాడినే మరింత బాధ పెడతాడనుకుంటాను. బాధల్ని లెక్క చేయకుండా ఉండేవాడికి ఏ బాధలు అంటావు? మీ బాధంతా అమృత గారి గురించే కదా? ఒక అమృత గురించే కాదమ్మా, రాజా గురించి కూడా. చందు చనిపోయిన తర్వాత రాజా జీవితం ఏమైపోతుందో అనుకున్నాను. రాజా జీవితం అర్ధాంతరంగా ఆగిపోకూడదని నేనే దగ్గరుండి అమృతతో పెళ్లి జరిపించానమ్మా. అమృత రాజాని చాలా బాగా చూసుకుంది. నా కూతురు లేని లోటు తీర్చింది. అలాంటి అమృతకి ఇలాంటి కష్టం రావడం ఏంటమ్మా? అమృతకి రేపు శిక్ష పడితే రాజా ఏమైపోతాడు? అసలు అమృత ఒక మనిషి చావుకి కారణం కావడం ఏంటి? ఒక డాక్టర్గా తను ఎంతమందికి ప్రాణదానం చేసింది, ఎంతమందికి సాయం చేసింది. అలాంటి అమృత వల్ల ఒక మనిషి చనిపోవడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. లేదు డాడీ, ఇందులో అమృత గారు తప్పేం లేదు.
నేను ఆపరేషన్ చేసేటప్పుడు దగ్గరే ఉన్నాను. ఆపరేషన్ సక్సెస్ అయింది కూడా. ఆ విషయం కూడా ఆయన కూతురికి చెప్పాను. కానీ ఉన్నట్టుండి ఆ పెద్దన్న ఎలా చనిపోయారో మాకు అర్థం కావడం లేదు. అదేనమ్మా మా దురదృష్టం. రాజా జీవితం ఏంటో కానీ మొదటి నుంచి తను ఇష్టపడిన వాళ్ళు తనకి దొరకరు. తనని ఇష్టపడిన వాళ్ళకి తను దూరం అవుతాడు. కోట్లు సంపాదించినా కొంచెమైనా మనశ్శాంతి దొరకదమ్మా. ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఒకటి పోతే ఒకటి. ఏదో రకంగా రాజా కళ్ళల్లో నీళ్లు తెప్పించాల్సిందే. నా కూతురు చనిపోయిన 25 ఏళ్లు దాటినా ఇంకా ఆ విషాదం నుంచి రాజా తేరుకోలేదమ్మా. ఆ గాయం ఇంకా తన మనసులో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఇది. కనీసం అమృతికి బెయిలిచ్చి ఇంటికి తీసుకొచ్చే అవకాశం కూడా లేకుండా వాళ్ళు కేసు పెట్టారు. మీరేం భయపడకండి డాడీ. అమృత గారికి ఏం కాదు. ఏ డాక్టర్ పేషెంట్ ని చంపాలని వైద్యం చేయరు. అలాగే ఖచ్చితంగా బతికిస్తామని గ్యారంటీ కూడా ఇవ్వలేరు. అలా ఇవ్వగలిగితే వాళ్ళని డాక్టర్స్ అనరు, దేవుడని అంటారు. నాకు తెలిసి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మాస్టర్ చనిపోవడానికి వేరే ఏదో కారణం ఉంటుంటుంది. అదేంటో రేపు పోస్ట్ మార్టంలో తెలుస్తుంది. అప్పుడు నిజాలు బయటకొస్తాయి. అమృత గారు ఈ కేసు నుంచి బయటపడతారు. రాజా గారికి ఏ కష్టమూ రాదు. నా మాట నమ్మండి.